ప్రజలకు నిజాలు తెలియాలి. కుట్రలు కుతంత్రాలు ఎవరు చేస్తున్నారు అనేది తెలియాలి. రాష్ట్రంలో ఎన్ని పార్టీలైనా ఉండొచ్చు, అది బీజేపీ అయినా కావచ్చు, కాంగ్రెస్ అయినా కావచ్చు, సిపిఐ సిపిఎం అయినా కావచ్చు, జనసేన అయినా కావచ్చు, కానీ అన్ని పార్టీలను ఆడించే రింగ్ మాస్టర్ మాత్రం చంద్రబాబే అవుతాడు. అన్ని పార్టీలను ఎలక్షన్ దగ్గర అవుతున్న కొద్దీ అందరినీ కలుపుకుని పెత్తనం చెలాయిస్తూ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తాడు. కుట్రలు కుతంత్రాలతో అతను ఎలా చేస్తాడు, ఏమి చేస్తాడు అనేది కూడా మీ అందరికీ తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య ఎలా జరిగింది, ఎవరు ముద్దాయి? దస్తగిరి అనే ఒక డ్రైవరు, కనీసం 500 రూపాయలు కూడా అతను అప్పు చేసే ఆ దస్తగిరి ఈరోజు వివేకానంద రెడ్డిని హత్య చేసిన తర్వాత కారులో తిరుగుతున్నాడు. డ్రైవర్ని పెట్టుకుని కారులో అతను యజమానిగా తిరుగుతున్నాడు. అతను అప్రూవర్పై బెయిల్ పైన వచ్చిన దస్తగిరికి ఎవరు డబ్బులు సహాయం చేస్తున్నారు, అతనికి లాయర్లకు ఎవరు డబ్బులు ఇస్తున్నారు? ఇవంతా కూడా బీటెక్ రవి పులివెందలలో దస్తగిరికి సహాయం చేస్తున్నాడు. లాయర్లను పెడుతున్నాడు, అతని తరఫున లాయర్లకి డబ్బు ఇస్తున్నాడు, దస్తగిరి తరఫున అతనే చూసుకుంటున్నాడు. బీటెక్ రవి చంద్రబాబు నాయుడు తరఫున టీడీపీలో పులివెందలలో అభ్యర్థి. అదే బీటెక్ రవిని షర్మిల మొగుడు వెళ్ళి కలుస్తాడు. అదే బీటెక్ రవి చంద్రబాబు ప్రియ శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తాడు. అటు వివేకానంద రెడ్డి భార్యకి వివేకానంద రెడ్డి కూతురికి సీఎం రమేష్ మరియు సుజనా చౌదరి ఇద్దరు న్యాయపరమైన అనేక సమస్యలకు వాళ్ళు అండగా ఉంటారు, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు అటు బీజేపీ నుండి, ఇటు కాంగ్రెస్ నుండి షర్మిల ద్వారా షర్మిల మొగుడిని, అటు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సీఎంని, ఇటు ఒక హంతకుణ్ణి, అందరినీ కూడా ఆడించేది, అందరినీ గుప్పిట్లో పెట్టుకుని ఆడించే రింగ్ మాస్టరు చంద్రబాబు నాయుడే అని ప్రతి ఒక్కరికి కూడా అర్థం చేసుకోవాలి. ఎలక్షన్లు దగ్గరకు వస్తున్న కొద్దీ కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడు. కడపలో తన సొంత బంధువుల్నే, తన సొంత మనుషుల్నే జగన్మోహన్ రెడ్డికి పోటీగా దింపేందుకు చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడు. వివేకానంద రెడ్డి భార్యని ఇండిపెండెంట్ క్యాండిడేట్గా అయినా లేకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫునైనా పోటీ చేయించేందుకు చంద్రబాబు నాయుడు షర్మిలతో ఫోన్లో మంతనాలు జరుపుతున్నాడు. షర్మిలతో చంద్రబాబు నాయుడు కాంటాక్ట్లో ఉన్నాడు. షర్మిల మొగుడు అనిల్ బ్రదర్తో చంద్రబాబు నాయుడు, బీటెక్ రవి వీళ్ళు మంతనాలు జరుపుతూనే ఉన్నారు. రాజకీయాలు ఎలా ఉంటాయి అంటే ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు కుటిల నీతిని, కుట్రలు కుతంత్రాలని మీరు తెలుసుకోవాలి. ఒక వ్యక్తి పైన ఇన్ని పార్టీలు, ఇంతమంది వ్యక్తులు ముప్పేట దాడి చేస్తున్నారు. ఒక్కడిని ఎదుర్కొనేందుకు పందులన్నీ గుంపులు గుంపులుగా ఎగబడి వస్తున్నాయి. ఇది రాజకీయం అంటే. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యలపైన ఏ రోజు ఫోకస్ పెట్టలేదు. ఈరోజు ఐబీ సిలబస్ను జగన్మోహన్ రెడ్డి తీసుకురావటం జరిగింది. ఇంటర్నేషనల్ బకాలరేట్ ఐబీ సిలబస్ను జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రానికి తీసుకుని రావడం జరిగింది. ఐబీ అధికారులతో ఒప్పందాలు చేసుకుని రాష్ట్రంలో ఇంటర్నేషనల్ బకాలరేట్ ఎడ్యుకేషన్ను ప్రవేశపెట్టి మన భావి తరాలకు మన విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా మంచి విద్యను అందించేందుకు 2025 నుండి ఐబీ సిలబస్ను విద్యార్థులకు అందించబోతున్నాడు. ఈ సంవత్సరం నుండి ఐబీ సిలబస్ సంబంధించిన శిక్షణను టీచర్లకు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుపుతున్నాడు. విద్యలో సంస్కరణలు తీసుకొచ్చాడు, వైద్యంలో సంస్కరణలు తీసుకొచ్చాడు. ప్రభుత్వ బడులు, ప్రభుత్వ ఆసుపత్రులకి లక్షల కోట్లు పెట్టి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశాడు. ఇంటర్నేషనల్ సిలబసు, డిజిటల్ క్లాసులు, ఇంగ్లీష్ మీడియం విద్య, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్లు, జగనన్న విద్యా కానుక, విద్యా వసతి ద్వారా డాక్టర్లను, ఇంజనీర్లను చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రానికి ఓడరేవులు తీసుకొచ్చాడు. మత్స్యకారుల కోసం 10 ఫిషింగ్ హార్బర్సు, 6 ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు తీసుకొచ్చాడు. ఈ ఫిషింగ్ హార్బర్సు, ఫిషింగ్ ల్యాండ్ సెంటర్ల వల్ల ఎన్నో వేల మందికి ఉపాధి కలుపుతుంది. ఇటువంటి మంచి పనులు చేస్తూ ఆదాని రహేజా గ్రూపులతో డేటా సెంటర్ను ప్రారంభించి 35,000 మందికి ఉపాధి కల్పిస్తూ సెంచరీ ప్యానల్ ప్లైవుడ్ సంస్థను కడపలో నిర్మించాడు. కొప్పర్తిలో ఇండస్ట్రియల్ పార్కు తీసుకొచ్చాడు. కొత్తగా సోలార్ విండ్ ప్రాజెక్టులు తీసుకొస్తున్నాడు, పవర్ ప్రాజెక్టులు తీసుకొచ్చాడు. అన్ని పరిశ్రమలు కూడా తీసుకువస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తూ ఆన్లైన్ వ్యవస్థలో ప్రతి ఒక్కరికి కూడా
న్యాయం చేస్తూ రాజకీయ నాయకులతో ప్రమేయం లేకుండా సంక్షేమ పథకాలను 2.53 లక్షల కోట్లు డైరెక్ట్గా డీబీటీల ద్వారా ప్రజల అకౌంట్లో వేపిస్తున్నాడు. గతంలో చంద్రబాబు నాయుడు ఇటువంటి పనులు ఏ రోజైనా చేశాడా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నాడు ఆ నరకాసురుడు. అటువంటి నరకాసురుడికి మళ్ళీ మీరు ఓట్లేసి గెలిపిస్తారా అని ప్రజలందరినీ కూడా హెచ్చరిస్తున్నాను. పార్టీలు ఏదైనా సరే అన్ని పార్టీలను గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తున్న ఈ రింగ్ మాస్టర్కి సరైన బుద్ధి చెప్పకపోతే ప్రజల జీవితాలు నాశనం అవుతాయి. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఈరోజు ప్రజలకు చేస్తున్న సేవలకు మీకు లబ్ధి చేకూరుంటేనే నాకు ఓటు వేయండి అనే వ్యక్తి ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవరైనా ఉన్నారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అటువంటి వ్యక్తి ఎంత నమ్మకంతో అతను చేసిన పనులపై నమ్మకం ఉంటే ఆ మాట చెప్తాడు అని మీరు అర్థం చేసుకోవాలి. చంద్రబాబును ఆ మాట చెప్పమని చూడండి. నేను పలానా మంచి పని చేశాను, నాకు ఓటు వేయండి అని అడగమని చెప్పండి. జన్మభూమి కమిటీలతో దోచుకున్నాడు. అన్నా క్యాంటీన్లు పేరు చెప్పి ఒక్కొక్క అన్నా క్యాంటీన్ కట్టేందుకు ఆ వ్యయం 13 లక్షలు, మొత్తం అన్ని ఖర్చులు పోను చంద్రబాబు నాయుడు కమిషన్లతో సహా 13 లక్షలు అయితే దానికి 38 లక్షల వరకు ఒక్కొక్క అన్నా క్యాంటీన్కు దోపిడీ చేశాడు. అన్నా క్యాంటీన్ పేరుతో కూడా దోపిడీ చేసిన చంద్రబాబు నాయుడు శంకుస్థాపనలు చేస్తాడు. ఆ శంకుస్థాపనలు చేసి కమిషన్లు తీసుకుంటాడు. పూర్తిగా ఆ పని గురించి మర్చిపోతాడు. ఇది చంద్రబాబు నాయుడు చరిత్ర. ఏ పని చేసినా, ఏ పని ప్రారంభించినా శంకుస్థాపన చేయటం, కమిషన్లు దొబ్బేయటం, ఆ తర్వాత ఆ పని గురించి మర్చిపోవటం, అన్నీ నేనే చేసేసాను, సంపద క్రియేట్ చేశాను అని చెప్పటం. ఏం సంపద క్రియేట్ చేసావు? ఎస్సీ ఎస్టీ బిడ్డలకు చదువు చెప్పించావా? పోనీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చావా? లేకపోతే పరిశ్రమలు తెచ్చావా? లేకపోతే ఉద్యోగాలు తెచ్చావా అని నిన్ను ప్రశ్నిస్తున్నాను. కుట్రలు కుతంత్రాలు తప్ప చంద్రబాబు జీవితంలో ఏం ఉన్నాయి అని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. చంద్రబాబు వస్తే ఒక్క సంక్షేమ పథకం కూడా మీకు రాదు. మీ బిడ్డలకు ఫీజు రీయింబర్స్మెంట్ రాదు. చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ 50 ఏళ్ళు మన రాష్ట్రం వెనకబడిపోతుంది. పరిశ్రమలు రావు, సంక్షేమ పథకాలు రావు. ఇప్పుడు 6100 పోస్టులకు, టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడుతుంది. ఆ నోటిఫికేషన్ మధ్యంతరంలోనే ఆగిపోతుంది. 1,00,000 మంది పైనే అప్లై చేసుకునే ఆ టీచర్ పోస్టులు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకపోతే మళ్ళీ ఒక 6 సంవత్సరాలు వెయిట్ చేయాలి మీరు ఉద్యోగాల కోసం. ఇది రాష్ట్రంలో అభివృద్ధిని మొత్తం మీకు మీరే చెడగొట్టుకుంటారు. కుట్రలు కుతంత్రాలు చేసే చంద్రబాబుకు మళ్ళీ ఓటు వేస్తారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను.